ప్రభు పేరట దేవుని బిడ్డల మీ అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము. మరియు దేవుడు నోవహును అతని కుమారుని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, నోవహుతోనూ అతని కుమారులతోనూ ప్రభు ఏమని చెప్తున్నారంటే, మీరు ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నింపండి అని చెప్తున్నాడు. గనుక ప్రియులారా, ఈ రోజున మనము అనేక దినములుగా ప్రార్థన చేస్తూ ఉంటాం, నేను ఫలించాలని, నా జీవితము ఒక ఫలభరితంగా మార్చబడాలని ప్రతి వారు కోరుకుంటూ ఉంటారు. నిశ్చయముగా నా యేసయ్య మిమ్ములను అనేకులకు దీవెనకరముగా ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, మీరు చూడండి, నేను ఉన్న స్థలము, నేను ఉన్న పొలము, ఇది బత్తాయి తోట అండి. బత్తాయి తోటను ఇంతగా ఆశీర్వదించాడు. ఎడారి భూమిలో నీరు లేనటువంటి ఈ చోట ఇంతగా ఆశీర్వదింపబడితే, మన యేసయ్యను ఆరాధించేటువంటి మన జీవితంలో ప్రభు మనల్ని ఫలింపు చేయడా, ప్రభు మనల్ని ఆశీర్వదించడా? ఆయన ఆశీర్వదిస్తాడు, ఫలింపు చేస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో. దేనిలో ఫలించాలనుకుంటున్నావో, చేతి పనుల్లోనా, వ్యాపారంలోనా, ఉద్యోగంలోనా, చదువులోనా, పరీక్షల్లోనా, లేక ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కొరకు అప్లై చేసుకుంటున్నావు, దానికోసమా, దేనికోసం నువ్వు ఫలించాలనుకుంటున్నావో, నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిశ్చయముగా ఈ తోట వలె మిమ్మల్ని కూడా ఫలింప చెయ్యునుగాక. ఆమేన్. మీ ఫలభరితమైన జీవితం అనేకులు చూచి హేళన చేసిన వారు, అపహాస్యం చేసిన వారు, నిన్ను చూచి నవ్విన వారు, నిన్ను చూచి నిన్ను కామెంట్ చేసి నీ పేరు చెడ్డదని మాట్లాడిన వారు సైతం సిగ్గుపడే విధముగా నా ప్రభు ఈరోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరపు మార్గం నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నింపమని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలు కూడా తండ్రి, వారు చేసినటువంటి ప్రతి పని అంతటిలో వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపేటట్టుగా వారి జీవితాన్ని మీరు మలచండి నాయన. ఎవరైతే ద్వేషించబడుతున్నారో, అపహాస్యం చేయబడుతున్నారో, వెలివేయబడుతున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. త్రోసి వేసిన వారి కంటే తండ్రి, అపహాస్యం చేసిన వారి కంటే అధికముగా మీరు అభివృద్ధి కలుగు చేయండి, ఫలింప చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ పెండెం రవిబాబు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునలేదేమో, ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీకు నిత్యముగా తోడై నిలిచి ఈ పరిచయమైనటువంటి ఆశీర్వాద ఫలములు మీరు పొందుదురుగాక. ఆమేన్.